నమస్తే అందరికీ. రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు 4 విధాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం గారు నేడు రాష్ట్ర అభివృద్ధి నిర్మాణంలో చాలా చాకచక్యంగా రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అంటూ ప్రధానమంత్రి గారి దగ్గర ఇంకా నాయకుల దగ్గర ఆయన తెలియజేస్తూనే ఉన్నారు. గతంలో ఆయన తీరుతెన్నులు తీస్తే హైదరాబాదులో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ మీద చిన్న షాపులు, ప్లాట్ఫామ్ మీద భిక్షాటన చేసే వ్యక్తులు, ఇంకా చాలామంది వ్యక్తులను అమెరికా నుండి ఒక నాయకుడు, ఒక అధ్యక్షుడు వస్తున్నాడు హైదరాబాద్ పర్యటనలో అంటే రకరకాలుగా ఆ ఏరియా నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో భిక్షాటన చేసే వ్యక్తులను వదిలేసిన ఘనత సీఎం గారు, అప్కమింగ్ సీఎం గారిది ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 2014లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతిరోజు పేపర్లో అపూర్వంగా చూపించారు. నేడు కొన్ని కర్మాగారాలు, కొన్ని బిజినెస్, కొన్ని ఇంకా బిజినెస్ పరంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వేరే వ్యక్తులు వస్తున్నారు. ఓకే, ఆర్థిక విధానాల్లో డబ్బు కొరత చాలా ఆంధ్రప్రదేశ్లో. ఈ డబ్బు కొరత ఉన్నప్పుడు రకరకాలుగా అంశాలను ప్రజలకు తెలియజేస్తూ మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం అని మళ్ళీ వాటిని చేతులు కట్టేసుకుంటే ఎలా? ఈ మధ్యనే దాదాపు ఒక 25 లక్షలు, 15 లక్షలు, 10-20 లక్షల వరకు పెన్షన్లు పేద వర్గాలకు, పేద సామాజిక వర్గాలకు పెన్షన్లు ఇస్తాము ఇబ్బందులు లేకుండా. అదే విధానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇంకొకరు అదర్స్, ఈ కార్పొరేషన్లు చాలా వరకు ప్రజలకు అండదండగా ఉండేవి. అలాంటివి కూడా 2014, 2019, 2024 ఈ ప్రభుత్వాలు, 3 ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ ప్రజలకు న్యాయం చేసే విధానాల్లో చొరవ తీసుకోవడమే మానుకున్నారు. అదే విధానంలో నిరుద్యోగ సమస్యను క్లారిటీగా మారుస్తారు అనుకుంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఏం చేయకుండా మారుతున్నారు. ఈరోజు వాళ్ళు ఎన్నో విధాలుగా కష్ట నష్టాలతో, సుఖ దుఃఖాలతో, దుఃఖంతో పాటు సుఖమే అనుకుంటారు దాన్ని బతికేస్తారు. మరి ప్రభుత్వాలు ఎక్కడ కూడా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అంతస్తులు, వాళ్ళ భూములు, వాళ్ళ ఫార్మాలు, వాళ్ళు రకరకాలుగా 30-40 ఎకరాలలో ఏర్పాటు చేసుకున్న హౌసులు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఉండాలి. కానీ ఈరోజు ఒక పేద వ్యక్తికి, పేద కుటుంబానికి కరెక్టుగా ఒక 3 సెంట్లలో, 2 సెంట్లలో ఇల్లు కూడా లేదు. వీటిపైన ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడడానికి ఈ రాజకీయ నాయకత్వాలు కనుమరుగవుతాయి. కాబట్టి మహాజన రాష్ట్ర సమితి తెలియజేసే విధానం, రాష్ట్రం మౌలిక వసతులతో కూడిన సదుపాయాలు పేద వర్గాలకు సమకూరుస్తూ భరోసా ఇచ్చే విధానంలో మీ పాలన ఉండాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తుంది.